ముందు వీడియోలో అయితే మనం మంచూరియన్ అయితే మంచిగా మ్యారినేట్ చేసేసుకొని అయితే ఉంచుకున్నాం కదా, దాన్ని అయితే సేమ్ ఒక 15 to 20 minutes అయితే మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. డ్రై ఉంటే వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇంకా తర్వాత కడాయి తీసుకుని కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గోబీని అయితే ఇంకా చిన్నగా సపరేట్గా వేసేసుకొని కొంచెం డీప్ ఫ్రై అయితే చేసేసుకొని అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక తీసి పక్కకు పెట్టేసుకోండి. మొత్తం మిగిలినవి కూడా వేసేసుకొని పెట్టేసుకోండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచేసుకొని ఆయిల్లో వెల్లుల్లి వేసేసి అండ్ కట్ చేసి పెట్టుకుని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇంకా సాసులన్నీ వేసేసుకొని సోయా సాస్, గ్రీన్ సాస్ మొత్తం వేసేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్లో కొన్ని వాటర్ కలిపేసి దాన్ని కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు కొంచెం స్పైసీ కావాలంటే కారం కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని అయితే వేసేసుకొని లాస్ట్లో కొంచెం జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుంటే ఎంత అంటే చాలా బాగుందండి మంచూరియా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.